ప్రతి ఇంట్లోనూ దేవుడి గదిలో ఖచ్చితంగా ఉండే వస్తువులలో కర్పూరం ఒకటి. భారతీయ సాంప్రదాయాలలో కర్పూరానికి విశిష్ట స్థానం ఉంది. కర్పూరాన్ని పూజలలో, వంటలలో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు. కర్పూరం అనేది తెల్లటి, పారదర్శకమైన పదార్థం. ఇది బలమైన వాసన కలిగి ఉంటుంది. ఈ కర్పూరం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యంతో పాటు ఇంటి సువాసనను పెంచడానికి, ఇంటి ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆయుర్వేద వైద్యంలో కర్పూరాన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. కర్పూరం సువాసనను పీల్చడం వల్ల అన్ని శారీరక రుగ్మతలు నయమవుతాయని నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యానికి, ఇంటికి కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు ఉన్నవారు వేడి నీటిలో కర్పూరం వేసుకుని పీల్చడం మంచిది. ఇలా చేయడంతో ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. కర్పూరాన్ని మందులలో కూడా వాడతారు. చెదపురుగులు, బట్టలు కొరికి తినే ఇతర కీటకాలను చంపడానికి, దోమలను తరిమి కొట్టడానికి కూడా కర్పూరం బిళ్ళలను ఉపయోగిస్తారు. కర్పూరాన్ని పెయింటింగ్, బాణసంచా, సహజ పరిమళ ద్రవ్యాలు, సబ్బుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కర్పూరం దాని వాసనతో పాటు మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కర్పూరాన్ని దుర్వాసనలను తొలగించడానికి ఉపయోగిస్తారు. కర్పూరాన్ని తెల్లచందనం లేదా సొంటతో కలిపి రాసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పాదాల్లో వాపు లేదా మీ శరీరంలో ఏదైనా అవయవాల్లో నొప్పిగా ఉంటే నూనెలో కర్పూరం కలిపి మసాజ్ చేస్తే రిలీఫ్ పొందవచ్చు. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. దాంతోపాటు జుట్టు పొడిబారడం, చుండ్రు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. కర్పూరంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల మొటిమలను తొందరగా తొలగిపోతాయి. మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. స్నానపు నీటిలో కర్పూరం వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరంపై ఉండే మలినాలు మొత్తం తొలగిపోతాయి. కర్పూరంతో తయారు చేసిన స్ప్రేను ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఉపయోగిస్తే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. కర్పూరాన్ని కొన్ని రకాల శీతల పానీయాలు, దగ్గు మందులు, చాక్లెట్లలో రుచినిచ్చే పదార్థంగా కూడా ఉపయోగిస్తారు.